సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. బలగంలో మొగిలయ్య అనే క్యారెక్టర్కి చాలా మంచి పేరు వచ్చింది. పర్టికులర్గా మీ క్యారెక్టర్ దగ్గర నుంచి అంటే ఆ క్యారెక్టర్ డిజైన్ చేయటం కూడా మీరు ఆటో దిగిన దగ్గర నుంచి నడవటం కానీ క్లైమాక్స్లో కానీ మీరు ప్రియదర్శి దగ్గరకు వచ్చి అరే కొంచెం ఖర్చులకు డబ్బులు ఇరా, సో ప్రతిదీ చాలా చాలా సూపర్గా డిజైన్ చేశాడు డైరెక్టర్. సో మీకు ఎలా అనిపించింది ఆ క్యారెక్టర్? అంటే అతను సిచ్యువేషన్ మాత్రం చెప్పినాడు. ఈ క్యారెక్టర్ డిజైనింగ్ అతను అనుకున్న దానికి యాడింగ్ నేను మైమ్ ఆర్టిస్ట్ కావడం వల్ల అది అంత అందంగా వచ్చింది. సో అది అడ్వాంటేజ్ బికాజ్ వీ క్రియేటెడ్ దట్ కైండ్ ఆఫ్ ద థింగ్. నా దగ్గర లైట్ లేదు, సో లోపలికి రమ్మంటాడు, చీకట్లో ఉంది. సో అరే కొంచెం సిల్లర్ ఉంటే నాదా. సో ద బాడీ లాంగ్వేజ్ ఐ మేడ్ ఇట్ డిఫరెంట్లీ. సో నాకు వీపుకు పెడుతుండే కెమెరా, నా ఫేస్ కనబడట్లేదు, ఎక్స్ప్రెషన్స్ లేదు. సో నేను వెళ్ళి పరిగెత్తుకుంటే వెళ్ళి కాళ్ళ మీద పడ్డాం. సో అట్లా సో ఐ నో నేను స్టేజ్ అనుభవం ఉంది కనుక, యాజ్ ఎ ట్రైనర్గా బాడీ మూమెంట్ తెలిసిన వాడిని కనుక సబ్జెక్ట్ని ఈజీగా అందుకోవడం వల్ల దట్ వెంట ఇన్ ద డిఫరెంట్ షేడ్. ఓకే, అతను క్యారెక్టర్గా అనుకునేది ఒకటి, దానికి నేను అతను అనుకున్న దానికి ఒక యాక్టర్గా మీ యాడింగ్ ఉంటుంది. ఓకే, సో దాన్ని యాక్సెప్ట్ చేసినాడు అతను, ఇంకా అందుకోసం అందంగా వచ్చింది. అంటే ఈ బలగన్ డైరెక్టర్ వేణు వెళ్దండి మీ దగ్గర కూడా మైమ్ నేర్చుకోవాలని వచ్చాడంట. ఇట్స్ రవీంద్ర భారతిలో ఒక షోలో ధనరాజ్ అని ఒక ఈవెంట్ మేనేజర్ ఉండే. ఓకే, సో అతను పరిచయం చేశాడు, ఇలా వేణ్ అని ఉన్నాడు, ఒక కామెడీ షోస్ చేస్తున్నాడు, ఆ కామెడీ ఐటమ్స్లో మైమ్తో పాటు కొన్ని బాడీ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటున్నాడు అన్నాడు, మీ దగ్గరకు వస్తారు అన్న అంటే అట్లా పరిచయం అయ్యాడు. బట్ దట్ టైం నేను పరిగెత్తుతుండేవాడిని, బాంబే వర్క్షాప్స్, కల్కట్టా అట్లా ఉండేది, అలా పరిచయం అంతే. మళ్ళీ ఎప్పుడు అతనితో నేను నేర్పించే అవకాశం నాకు రాలేదు, నేర్చుకునే అవకాశం ఆయనకు రాలేదు. ఓకే, అంటే మీ క్యారెక్టర్ గురించి కూడా అసలు మీరు ఈ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా అసలు మీతో వచ్చే క్యారెక్టర్ ఎలా ఉంటుందని చెప్పటం కానీ మీతో మాట్లాడటం కూడా ఏం చేయలేదని తెలిసింది. ఏది ఆ సినిమా చేస్తున్నప్పుడు? నో, ఇదేంటంటే ఆకాశం అనే సినిమా చూశాడు. ఓకే, చూసి అందులో చాలా గొప్ప క్యారెక్టర్, సపోజ్ టు గెట్ నేషనల్ అవార్డ్ అనేంత గొప్పగా ఉండేటువంటి క్యారెక్టర్. అది చూశాక ఆల్రెడీ నేను చేసినటువంటి క్యారెక్టర్ వేరే వాళ్ళు ఎంచుకున్నారు ఆల్రెడీ. అది నా స్టూడెంట్, వన్ ఆఫ్ మై శివరామ్ అని నా స్టూడెంట్ వాడిని. అయితే బ్రదర్ క్యారెక్టర్ని చేంజ్ చేయడం వల్ల అతను కూడా చేంజ్ చేసినారు. సో బ్రదరు అండ్ ఇంకోటి మీ దగ్గర ఉన్న నేను దర్శికి దగ్గరగా ఉన్నాను. మీరు గడ్డం జుట్టు మొత్తం చేసేయాలంటే తీసేసాను. ఒక తాగుబోతుగా చిన్నగా ఉంటుందన్నా, మనం తెలంగాణలో ఏడుస్తాం చూసినా, అదొక్క డెమో కావాలన్నా అని అడిగాడు. సో ఐ గివెన్, నాకు తెలంగాణ వాడిని నాకు తెలుసు ఎట్లా ఏడుస్తారు ఏంటి, ఏడ్చి చూపించాం. దెన్ అన్న దట్స్ ఇట్. సో అంతే తెలుసు నాకు డీటెయిల్స్. సో దెన్ పోతూ వీ ట్రావెల్ అండ్ వీ లర్న్డ్ ఇట్. అట్లా అంటే ఈ సినిమా చేస్తున్నప్పుడు అసలు వేణు అంతకుముందు కమెడియన్, జబర్దస్త్ లాంటి స్కిట్స్ చేశాడు, కొన్ని సినిమాలు చేశాడు కమెడియన్గా. ఈ సినిమా కథ చెప్పి నేను ఒక బలగా ఉన్న సినిమా చేయబోతున్నాను వేణు చెప్పినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అసలు తీయగలడా అనే ఆయన మీద ఎవరు రాలేదు సినిమాకి, అందులో చేసిన వాళ్ళు ఎవరు కానీ. అప్పటికి ఇంకా బలగా ఉన్న టైటిల్ కూడా లేదు. సినిమా అందరూ ఒప్పుకోవడానికి కారణం ఏంటి తెలుసండి? ఒకటి దిల్ రాజు గారు. అంటే అందరూ కొత్త వాళ్ళని తీసుకొని చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? దిల్ రాజు గారు చేస్తున్నారు. సో దిల్ రాజు గారి పేరు మీద ఆ సినిమా ఒప్పుకున్నారు. సినిమా ఒప్పుకున్న తర్వాత ఈ సినిమా ఒప్పుకునే ముందు వాళ్ళకి వర్క్షాప్ చేయించారు, అన్నీ చేశారు. సో సినిమా నడుస్తుంది అంతే. సో కానీ సినిమా అందరం ఎప్పుడైతే షూట్కి వెళ్తే అందరం ఇన్వాల్వ్ అయ్యి చేసుకుంటూ పోతుంటే అందరం ఎంజాయ్ చేస్తూ చేసుకుంటూ వెళ్తారు. తర్వాత ఇంత మంచి పేరు వస్తుంది ఏంటి వస్తుంది అనేది నాకు తెలుసు. సురేందర్ రెడ్డి గారు అని నాకు ఆర్టిస్ట్ ఉండే, ఏమన్నా ఈ సినిమాకి వస్తే నేషనల్ అవార్డు రావాల్సిన సినిమా ఇది. బికాజ్ అంటే నాకు షార్ట్స్ చూపించినారు, అమేజింగ్ షార్ట్స్. డిఓపి వేణు అతను చాలా గొప్పగా తీస్తున్నాడు, చాలా బాగుంది అతని పనితనం.
అతన్ని చూస్తుంటే ఈ సినిమా చూస్తే నాకు ఏదో ఒక నేషనల్ అవార్డు అవ్వాల్సిన సినిమా అని నేను క్లియర్గా చెప్తాను. షూట్ అయిన 3 days 4 daysగా ఆ క్యారెక్టర్ వచ్చినాడు అతనికి. అవునా నేను చూడొచ్చా అని మీరు చూడండి సార్ కావంటే వాళ్ళకి రాజుగారు చాలా దగ్గర మిత్రులు ఆయన చూసి అవును సార్ నాకు కూడా అట్లా అనిపిస్తుంది అని. సో దెర్ ఈజ్ ఎ ఫీలింగ్ బిగినింగ్ నుంచే ఇదేదో సంథింగ్ న్యూ అని. కానీ అనుకున్నకు 1000లుగా రెస్పాండ్ వచ్చింది అంతే. అంటే మీరు ఒక యాక్టింగ్ గురువుగా ఆ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు దాదాపు అందరిని అక్కడ న్యాచురల్గా ఉండే ఆ ఊర్లో ఉండే మనుషుల్ని తీసుకున్నారు ఆర్టిస్టులు. మీరు వాళ్ళకి ఏమైనా ట్రైనింగ్ కానీ వాళ్ళకి ఏమైనా సజెషన్స్ ఇచ్చేవాళ్ళ? మీకు ఇలా చెప్తే ఆనందపడతారు. మేము యాజ్ ఎన్ మైమ్ ఆర్టిస్ట్ నాకు ఎలా ఉండేదంటే అండి, నా అనుభవం జనాల మధ్యలో ఉన్నప్పుడు నిజంగా మేము ఏడ్చేవాడిని. నా క్యారెక్టర్కి నేను వెళ్ళి కూర్చునేవాడిని. ఆటో దిగి అన్నారు కదా, అప్పటిదాకా మిగతా ఆర్టిస్టులు చేశారు అయిపోయారు, ఇలా కొంగు చూసుకోమని అన్నారు, అలా కూర్చున్నారు. బట్ నా క్యారెక్టర్ ఎప్పుడైతే వచ్చి ఏడుస్తున్నానో మీరు ఎవరు ఇలా పట్టుకొని ఉండరు, అందరు లిటరల్గా ఏడవడం ఉంటుంది. దే క్రై బికాజ్ నేను వచ్చినవాడు ఎవడో బయట వాడిగా అనుకోలేదు. వాళ్ళంతా వాళ్ళ ఊర్లోనే ఒక వ్యక్తి, ఆ ఊర్లో ఒక వ్యక్తి చనిపోయాడు, ఆ చనిపోయిన కుటుంబం వస్తాడో ఆడు మనోడే అనే ఫీలింగ్ క్రియేట్ అయింది ఆ ఏడుపుకి. సో దట్ వాజ్ ఎ క్రియేటెడ్, అది మ్యాజిక్ జరిగింది. నాకు నా చిన్ననాటి జ్ఞాపకాలతోటి తర్వాత నాకున్న మూమెంట్స్ తోటి నేను ఇన్వాల్వ్ అయ్యి వెళ్ళిపోయినాను. అది కనెక్ట్ అయ్యారు అక్కడ లోకల్లో. ఏడ్చిన తర్వాత చాలామంది నాకు బిడ్డ అట్లా ఏడకు బిడ్డ కొంచెం మంచిని దాకా బిడ్డను చూస్తుంటే అని వాళ్ళంతా నన్ను కూర్చుని పెట్టి ఊకుండా పెట్టిన సందర్భం ఉన్నది. గట్ల ఏడుస్తా ఏందే కడుపు నొప్పి లేస్తుంది, ఒక్క తిరిగి ఎడతాడు పిల్లగాడు అని నన్ను తుడిచి ముఖం కడిగి తుడిచిన ప్లేస్ ఉంది. మాకు మేకప్ లేదు. ఒక లేడీ ఉంది ఐలమ్మనే ఏదో పేరు, ఆమె వచ్చి నా ముఖం తుడిచింది. సో దాట్ ఈజ్ అక్కడి నుంచి అసలు ఎమోషన్ స్టార్ట్ అయింది అందరికీ. ఓకే. అంటే పర్టికులర్గా క్లైమాక్స్లో మీరు వెళ్ళి కాళ్ళ మీద పడి ఏడవటం కానీ, ఇది క్లైమాక్స్ సీన్ కూడా నేను ఇది ఏడ్చినాను కదా, ఈ పిల్లగాడు నిజంగా ఎత్తాడు చూడు అనుకుంటూ చాలామంది వచ్చిన జనాలు ఉన్నారు అక్కడ. ఓకే, చూడడం కోసం చూస్తూ ఏడ్చినారు. మీరు ఆ షార్ట్స్ అవన్నీ రియల్ షార్ట్స్. వేణు చాలా తెలివిగా వాళ్ళందరినీ కవరప్ చేసినాడు. ఒక స్పై కెమెరా మాదిరి పెట్టేసి వాళ్ళందరినీ కవరప్ చేసినాడు. దట్ వాజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. సో వాళ్ళ న్యాచురల్గా జనాలు వాళ్ళందరూ యాక్టర్స్ కాదు, ఊరు వాళ్ళు ఆ సీన్స్కి లీనమైపోయినారు. సో నేను వెళ్ళి కాళ్ళ మీద పడతానని నా అన్న క్యారెక్టర్ కూడా తెలియదు, ఆయనకు కూడా తెలియదు. సో ఎప్పుడైతే పడ్డానో అతను నిజంగా బస్ట్ అయినాడు. యాక్చువల్లీ అతనికి నాకు అన్నకి నాకు కొంచెం దూరంగా ఉండేవాళ్ళం షూటింగ్లో. ఈజ్ ఫ్రమ్ ఆంధ్ర, తెలంగాణ రాదు అనేటువంటి భావన, ఒక ఫీలింగ్ ఉండేది అతనికి. మాట్లాడడం కష్టంగా ఉండేది, డబ్బింగ్ ఉండేది, ఆయన కొంచెం దూరంగా ఉండేది. ఎప్పుడైతే ఆ ఇన్సిడెంట్ జరిగిందో ఆ షార్ట్ అయిపోయిన తర్వాత చెట్టు పక్కన వచ్చి నిజంగా కౌలించుకున్నాడు నన్ను. నువ్వు అట్లా పడేసరికి నాకు ఎట్లనైంది అన్న అన్నాడు. సో దట్ వాజ్ ఒక పవర్గా ఇన్వాల్వ్ అవుతే ఎదుటి వాళ్ళ నుంచి కూడా మనకు రెస్పాండ్ అవుతుంది. దట్ ఈజ్ ఆ అనుభూతి. అంటే బలగం రిలీజ్ అయ్యి చాలా ఒక 3 సంవత్సరాలు అయిపోయింది దాదాపుగా, అయినా కూడా ఆ సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం అంటే డెఫినెట్గా ఆ సినిమాకున్న అది అంటే అలాంటిది అన్నమాట, జీవం ఉండేది. అవును, తెలుగు సినిమా చరిత్రలో అలా క్లాసిక్గా వన్ ఆఫ్ ద క్లాసిక్గా నిలబడింది. సో ఆ సినిమా విషయంలో జరిగిన కొన్ని చూస్తే అంటే నేను కూడా మా ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు మా బాబు ఉంటాడు, వాడు కఠినాత్ముడు, వాడు మామూలుగా ఏడవడు, అసలు ఆయనకి ఏం ఎమోషన్స్ లేవని అంటాం మేము. అలాంటిది ఆ సినిమా చూసి వాడు ఏడ్ చేసాడు బలగం చూసి. నేను మీకు ఏడ్చి అంటే ఐ గివింగ్ ద వన్ ఎగ్జాంపుల్. కిరీటి ఎప్పుడు నన్ను అడిగేవాడు అనమాట, సార్ నాకు కన్నీళ్ళు రావు సార్, నాకు కన్నీళ్ళు రావు, నాకు కావాల్సింది కన్నీళ్ళు. మీరు సినిమాలో మీరు చూస్తే ఆయన ఎమోషన్స్ అన్నీ ఒరిజినల్ కన్నీళ్ళు, స్టంట్స్ ఒరిజినల్, బాడీ ఒరిజినల్, హెయిర్ స్టైల్ కొందరే విగ్గి పెట్టుకుని అనుకున్నాను, అది అతను ఒరిజినలే, ఎమోషన్ కూడా ఒరిజినల్గా ఎడ్ చేశాడు కిరీటి. ఓకే, సో హీ లర్న్డ్ దట్ టెక్నిక్స్ ఫ్రమ్ మీ. బలగం సినిమా విషయంలో చాలా మెమోరీస్ ఉన్నాయి.
మనకు అదే మళ్ళీ బలగం అదే సినిమాకు 1 డే బిఫోర్ రాజు గారు ప్రెస్ షో వేసాడు మనకు ప్రసాద్ ల్యాబ్లో. షో వేసినప్పుడు ఆ షో చూసేటప్పుడు నాకు 2 days నుంచి ఫీవర్, డోలో వేసుకుంటున్నాను. ఓ 6 hours మళ్ళీ జ్వరం వస్తుంది. అదే నైటు సినిమాకి వచ్చేసాను. ఒక డోలో వేసుకుని సినిమాకి వచ్చిన తర్వాత సినిమా చూసి ఎమోషనల్గా బాగా కండతడి పెట్టడం ఎమోషన్. ఇంటికి వెళ్ళిన తర్వాత జ్వరం పోయింది. మళ్ళీ ఆ రోజు మళ్ళీ ట్యాబ్లెట్ అనేది వేసుకోలేదు. ఇట్స్ నిజంగా వండర్ అది. నేను రాజుగారితో కూడా షేర్ చేసుకున్నా, సార్ నేను ఇలా 2 days నుంచి ఫీవర్తో ఉన్నా, ఇంకొక 1 day చూసి యాంటీబయాటిక్ మొదలు పెడదాం అనుకున్నాను. మన సినిమా చూసి ఎందుకు ఆర్గాన్స్ అన్ని బ్యాలెన్స్ అయిపోయాయో ఏంటో తెలియదు కానీ జ్వరం పోయింది. మళ్ళీ ట్యాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం రాలేదు. సో ఇలాంటి మెమోరీస్ చాలా ఉన్నాయి. తెలంగాణ ప్రజానికానికి చాలామంది ఈ సినిమా చూసిన వాళ్ళు ఇలాంటి మెమోరీస్ చాలా ఉన్నాయి. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ కాకి అంటే మనం పిండం పెట్టిన తర్వాత కాకి తినటం ముట్టడం కానీ ఇదంతా చాలా ఒక డెఫినెట్గా కాకి ముట్టే వరకు ఉంటున్నారు అక్కడ. అదొక ఖచ్చితంగా ఇది ఈ సాంప్రదాయం పాటించాలి, కాకి వచ్చే వరకు మనం ఉండాలి. ఇలాంటి మీరు విన్నారండి ఈ సినిమా రిలీజ్ తర్వాత బయట ఇలాంటి? చాలా నేను కనీసం ఒక 50 షోలకు వెళ్ళాను నేను ఊర్లలో. మమ్మల్ని వరుసగా తీసుకెళ్ళాడు. కనీసం నాకు వచ్చిన షాల్సే ఒక విలేజ్లో చేస్తే 50 షాల్స్ వచ్చాయి. ఇంకా 150 షాల్స్ వాళ్ళు ఇవ్వకుండా డబ్బులు కలెక్ట్ చేసి పైసలు ఇస్తేనే నాకు 50,000 వచ్చాయి. ఓకే, అర్థం చేసుకోండి. షాల్స్ వాళ్ళు కప్పకుండా మీరు అందరు ఇస్తే షాల్స్ ఇస్తే ఏం చేసుకుంటాడు ఆర్టిస్ట్. సో కనుక మీరు డబ్బులు కలెక్ట్ చేస్తే అవే 50,000 అయ్యాయి. అంటే ఎన్ని షాల్స్ ఉంటాయి. సో నేను నాకు జనరల్గానే మామూలుగా యాజ్ ఎ మైమ్ ఆర్టిస్ట్ ప్రోగ్రామ్స్ చేసిన తర్వాత మాకు షాల్తో నడుస్తూనే ఉంటాయి. అవి పెట్టడానికి ప్లేస్ లేదు. ఆఫ్టర్ బల్గం ఇట్ ఈస్ బయటికి వెళ్ళి మమ్మల్ని ఎవరో ఈవెంట్ వాళ్ళకి గుంజుకెళ్ళడం, లాగడెళ్ళడం, ఊళ్ళలో చూడడం, మళ్ళీ బిగ్ స్క్రీన్ వేసుకొని కూర్చొని పెట్టడం. అది అప్పటికి నన్ను గుర్తుపట్టేవాళ్ళు కాదు. బికాజ్ నా వేషధారణ సినిమాకి నాకు కంప్లీట్ డిఫరెంట్. బట్ ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలిసిన తర్వాత అండ్ సినిమా బలగం చాలా ఏళ్ళు వచ్చిన తర్వాత అండ్ దే రికగ్నైజ్డ్ అండ్ మీ చెప్తున్నటువంటి ఆ అనుభూతులన్నీ నెవరు వేసుకుంటే ఆపి మరీ చెప్తున్నాను. ఏమన్నా విడిపోయిన అన్నదమ్ములు కలవటం కానీ బోల్డ్ అనే వాళ్ళు చాలా ఆస్తి కోసం విడిపోయిన వాళ్ళు తర్వాత 7 తరాలు ఏదో సంథింగ్ విడిపోయి ఉన్నారట. లిటరల్లీ నేను సిద్దిపేటలో ఒక ఫ్యామిలీని కలవడం చూశాను. సిస్టర్ అండ్ అన్నల ప్రేమ పెరిగింది. దట్ ఈస్ దే. అది మనం ఆడబిడ్డ అంటే లక్ష్మీ అవ్వతో సమానం తెలంగాణలో ఎక్కడైనా. సో చాలా గొప్పగా జరిగింది. అంటే తెరలు కట్టుకొని చూసారు చాలా సంవత్సరాల తర్వాత. అంటే చాలా చిన్నప్పుడు చూసే అట్లా డిపిఆర్ వాళ్ళు వేసేవాళ్ళు న్యూస్ రీల్స్ టైం లోపల ఏదైనా వినాయక నవరాత్రులు కానీ శివరాత్రి రోజు కానీ వేసేవాళ్ళు ఆ కాలనీ లోపల. బట్ అలాంటిది ప్రతి ఊళ్ళో ఈ సినిమాని చూడడం అనేది ఇట్ ఈస్ హిస్టరీ. అండ్ పిహెచ్సికి 3 kilometers దూరం ఉన్న విలేజ్లలో కూడా అన్ని గ్రామ పంచాయతీలు చేయటం అమేజింగ్. అంటే ఇది బలగం లాంటి అంత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంటే అటు కమర్షియల్గా ప్లస్ ఇటు క్రిటిక్ పరంగా అన్ని రకాలుగా మంచి సినిమా అది. సో మీకు అనుకున్నంత ఆఫర్లు రాలేదా ఆ సినిమా తర్వాత? ఎందుకనంటే మీరు చాలా చూజీగా ఉన్నారా? లేదండి, పాయింట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. ఇప్పుడు నేను గడ్డం ఉన్నాను, ఒక మూవీకి ఉన్నాను, 9 సినిమాలు మిస్ అయ్యాయి ఇప్పుడు. ఓకే, నాకు కొందరికి గడ్డం తీయాలి. ఇప్పుడు నేను మెయిన్ విలన్గా 3 సినిమాలు చేశాను. ఇప్పుడు మొత్తం ఒక 12 సినిమాలు ఒప్పుకున్నాను. ఓకే, బట్ ఇప్పుడు నేను ఫౌజీ అండ్ పెద్ది చేస్తున్నాను. ఫౌజీ ఒక 1 year 1.5 year ప్రాజెక్ట్ అది. వాళ్ళు చెప్పిన డేట్కి ఖచ్చితంగా అనేక టెక్నికల్ ఇష్యూస్, వెదర్ ఇష్యూస్, డేట్స్ ఇష్యూస్ తో పోస్ట్పోన్ ఒక 6 నెలలు 3 నెలలు పెరుగుతుంది. ఈ టైంలో నా కోసం ఒక వ్యక్తి 8 నుంచి వెయిట్ చేసేసి ఓ సినిమా వేరే అతను వెళ్ళాను. నన్ను చూస్ చేసుకుని రాసినది. సో అట్లా మిస్ అయినవి చాలా ఉన్నాయి. కానీ ఐఎమ్ షూర్ ఇంతవరకు నాకు బలగం సినిమా నుంచి ఒక మూవీ రాలే. నాకు వచ్చిందల్లా ఆకాశవాణి మూవీ నుంచే. ఆకాశవాణి. కానీ నేను రికగ్నైజ్ అయింది మాత్రం బలగం నుంచి. పబ్లిక్ జనాలకి తెలిసింది బలగం నుంచే. దెర్ ఇస్ నో డౌట్. దట్స్ వై ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు దిల్ రాజు గారు.
ఆ బ్యానర్ని చూసి నేను వెళ్ళినా, ఆ బ్యానర్ నేను చూసినందుకు, ఆ బ్యానర్ నేను నమ్మినందుకు, ఆ బ్యానర్ నాకు ఇచ్చింది. సో ఆల్వేస్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ద దిల్ రాజు గారు. బికాజ్ ఆ బ్యానర్ కాకుండా వేరే అదే కథ అదే డైరెక్టర్ పడితే నేను వెళ్ళేవాడిని కాదు. వేరే ప్రొడ్యూసర్ కూడా దాన్ని జడ్జ్ చేయలేదు. నేను వెళ్ళేవాడిని కాదు అది. సో ఇట్స్ ఎ హిట్ కావడం కూడా ఆయన పాత్ర చాలా ఉంది. నాకు ఐ నో ఎవ్రీథింగ్. సో దట్స్ వై ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దిల్ రాజు సార్ ఫ్యామిలీస్. అండ్ నాకు భవిష్యత్తులో డెఫినెట్లీ ఇట్ కమ్స్. నేను మీకు చెప్పాను కదా, ఓన్లీ వర్క్ 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 ఇట్ కమ్స్. ఓకే.